అలంకారమును ఘనతయు కలుగును కాక. నేను డాక్టర్ మణికుమార్. అందరికీ సెప్టెంబర్ మాసపు శుభాకాంక్షలు. మరి రోజు వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూసినట్లయితే, అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనును ప్రతిష్ట వస్త్రములు కుట్టవలను. నిర్గమకాండము 28:2. ఈ నెల ఈ వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తిని అలంకరించాలనుకుంటున్నాడు, ఘనపరచాలనుకుంటున్నాడు. ఎవరిని అలంకరించాలనుకుంటున్నాడు, ఎవరిని ఘనపరచాలనుకుంటున్నాడు అంటే, మనం చూసినట్లయితే బైబిల్లో మరి అహరోను కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకపరిచి వారిని వాళ్ళ సహోదరుల కంటే మరి ఘనపరచడానికి అలంకరిస్తున్నాడంట. ఎప్పుడైతే అలంకారం పొందారో వారు ఘనపరచబడుతున్నారు. మరి దేవుడు ఆ అలంకార వస్త్రమును తయారు చేయడానికి, వారు ఘనత పొందడానికి కొంతమందికి ఏర్పరచుకునంట వారికి సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులు నేర్పును వారికి కలుగునట్లు వారికి దేవుని ఆత్మ పరిపూర్ణగా చేసి ఉన్నాను. నిర్గమకాండము 31:2. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని పనులు కానీ చేయడానికి, ఏదైనా పని చేయడానికి దేవుడు తన ఆత్మను ఇస్తారంట. ఆత్మ పూర్ణుడుగా చేస్తారంట. ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానము, విద్య, వివేకము, అదేవిధంగా సమస్త పనులు చేయటకు నేర్పును దేవుడు అనుగ్రహిస్తారంట. దేవుని ఆత్మ పొందినప్పుడు ఒక మనిషి అనేకమైన బలాన్ని పొందుతాడు, శక్తిని పొందుతాడు, జ్ఞానాన్ని, విద్యను, వివేకమును, అదేవిధంగా అన్ని పనులు చేయడానికి నేర్పునిస్తాడు. ఎందుకు అంటున్నాడంటే దేవుడు ఇక్కడ సెలవిచ్చినట్లయితే, ఆ పనులు అహరోను యొక్క వస్త్రములు తయారు చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళ ఆత్మపూర్ణంగా చేసి, ఆత్మ వాళ్ళని ఏం చేస్తుందంటే విద్య, వివేకము, అదేవిధంగా జ్ఞానము, అనేకమైన పనులు చేయడానికి నేర్పరితనం ఇస్తుందంట. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే భయపడవద్దు. నువ్వు ఏమి చేస్తున్నా కానీ భయపడద్దు. ఎందుకంటే దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు నువ్వు ఆ పనిలో నేర్పు కలగాడిగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు భయపడవద్దు. చాలా మంది అనుకుంటారు, నా పిల్లలకు ట్యూషన్ చెప్పించాలి, లేకపోతే ఇన్ని గంటలు ట్రైనింగ్ ఇవ్వాలంటారు. కానీ దేవుని ఆత్మ పొందినప్పుడు మీ వాడు చదువుతున్నప్పుడు ఉన్నతంగా తయారవగలడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు భయపడద్దు, నాకు అనేకమైన స్కిల్స్ లేవని. అక్కడ దేవుడు నిన్ను నించోబెట్టినట్లయితే అక్కడ దేవుడు నించోబెట్టి నీ ద్వారా ఆయన ఘనత ఇచ్చగలడు. అప్పుడు ఏం చేస్తాడంటే, నీ ఘనత ఇవ్వడానికి ఆయన ఆత్మ ద్వారా నీకు నీ పనిలో ప్రావీణ్యతను అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన జనులారా, దేవుడు తన బిడ్డల్ని మరి ప్రత్యేకపరిచినప్పుడు వారిని అలంకరిస్తాడు, ఘనపరుస్తాడు. అదేవిధంగా బైబిల్లో ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చూసినట్లయితే యోహాను మనం చూడవచ్చు. యోహాను మనం చూసినట్లయితే ఆయన ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాట అనే ముందు యోహాను ఎంతో ఘనతను పొంది ఉన్నాడు. యోహాను ఎంత ఘనత పొంది ఉన్నాడంటే, యోహాను సామాన్యుడు కాదు. యేసుక్రీస్తుకు మార్గాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు వారితో పుట్టిన వ్యక్తి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు వస్తున్న సమయంలో మరి ఆయనకున్న ప్రత్యేకతలు, ఆయనకున్న అలంకారము, ఆయనకున్న ఘనత అంటే, ఆయనకున్న అలంకారము దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ అతనితో ఉంది. ఆయన ఎడారిలో పెరిగినాడు, ప్రత్యేకంగా పాపం అంటకుండా, లోకం అంటకుండా ప్రత్యేకంగా పెరుగుతున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధన చిట్ట చివరి ప్రవక్త, అదేవిధంగా క్రొత్త నిబంధన మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే యోహాను. ఈయన పాత నిబంధనకి నూతన నిబంధనకి ఒక వారధులుగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇజ్రాయేల్ అందరూ కూడా యోహాను మీద గురి కలిగి ఉన్నాడు. ఏమని గురి కలిగి ఉన్నారంటే, యోహాను దేవుడితో ప్రత్యేకించబడ్డాడు, దేవుని యొక్క ప్రవక్త. ఆయన మాటను మనం వినాలని చెప్పి అందరూ కూడా ఆయన వెనక వస్తున్నారు. ఇజ్రాయేలీలందరూ ఆయన వెనకలో వస్తున్నారు. ఎందుకంటే ఆయన తోటి బాప్తిసం తీసుకోవాలని. కానీ ఎప్పుడైతే ఆ యోహానుకు ఘనత వచ్చిందో తను గ్రహిస్తున్నాడు, దేవుడు నన్ను తన ఆత్మతో అలంకరించి నా ఘనత ఇచ్చున్నాడు. ఇప్పుడు ఈ ఘనతను దేవునికి ఉపయోగించాలని ఏమంటున్నాడు తెలుసా? ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గింపబడాలి. అదే విధంగా యోహాను 1:27 మాట అంటాడు, ఆయన చెప్పుల నారును విప్పుడుకైనను నేను యోగ్యుడును కాను అని సెలవిస్తున్నాడు. ఎంత హెచ్చించబడ్డాడో అంతగా తగ్గించుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి నామాన్ని ఘనపరచడానికి ఆయన పుట్టింది. యోహాను పెరిగింది, యోహాను ప్రత్యేకపరచబడింది. యోహానుకు వచ్చిన ఘనత, అలంకారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఘనపరచడానికే. అందుకే ఆయన అనేకమైన మాటలు అంటున్నాడు. ఏమంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల, మీరు నన్ను అనుసరించొద్దు, ఆయన్ని అనుసరించండి. నా మాటలు కాదు, ఆయన మాటలు వినండి. ఆయన పైనుంచి వచ్చిన వాడు, ఆయన సమస్తము ఎరిగిన వాడు.
ఆయన నిజం మాత్రమే చెప్తాడు, వాక్యం మాత్రమే సెలవిస్తాడు తప్ప ఏది తనకంటూ ఏమో కూడా సొంతంగా చెప్పడం. అదేవిధంగా దేవుడి నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడు కూడా ఆ మాటలు పలకలేడని మరి యోహాను స్పష్టంగా సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడంటే తను వెంబడించాలనుకున్న ఇజ్రాయేల్ అందరినీ ఆ రోజు ఎంతమంది ధర్మశాస్త్రం ద్వారా వారు నీతిమంతులుగా అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది ధర్మశాస్త్రం ద్వారా పాపరహితులు అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది ధర్మశాస్త్రం ద్వారా దేవునికి సమీపం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ యోహాను ఏం చేస్తున్నాడంటే ఆకర్షించి ఉన్నాడు దేవుని అలంకారం ద్వారా, ఘనత ద్వారా. ఎప్పుడైతే వాళ్ళందరూ తను అనుసరిస్తున్నారో వాళ్ళందరినీ యోహాను యేసు వైపు తిప్పి ఉన్నాడు. యోహాను తెలివిగా వీరందరినీ కూడా యేసుక్రీస్తు శిష్యులుగా చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. ఈరోజు ఈ నెల దేవుడు నీకేమైనా వాగ్దానం చేస్తాడంటే నిన్ను అలంకరించబోతున్నాను. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ, నువ్వు ఏమి పని చేస్తున్నా కానీ, చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నిన్ను అలంకరించబోతున్నాను అంటున్నాడు. ఎందుకు అలంకరించబోతున్నాడంటే నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంట నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి. ఎందుకు ఆయన ఆ పని చేస్తున్నాడంటే ఆయన నీ ద్వారా ఆయన నామము ఘనపరచడానికి. మనం చూసినట్లయితే మరి 1 పేతురు 3:4 మనం చూసినట్లయితే ఏ అలంకారం ఆయనకి ఇష్టమవుతుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఏమన్నారంటే సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షలంకారము గల మీ హృదయమును, అంతరంగ స్వభావము మీకు అలంకారణముగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఆ రోజుల్లో దేవుడు అహరోనుకి అలంకారప్రాయమైన అనేకమైన దుస్తులు, అదేవిధంగా దుస్తులు, రాళ్ళను, అదేవిధంగా ఏఫోదును, అదేవిధంగా మరి అంగీని, అదేవిధంగా శిరస్రం అనేకమని ఇచ్చినాడు. ఈరోజు నూతన నిబంధనలో ఉన్న మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ అలంకారం ఉండాలనుకుంటున్నాడు. ఏ అలంకారం మనం కలిగి ఉండాలంటే, ఏది దేవునికి విలువైందంటే మరి చూసినట్లయితే సాధువైనట్టు, మృదువైనట్టు, అదేవిధంగా అక్షయ అలంకారం గల మన హృదయ స్వభావము మనకు అలంకారంగా ఉండాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి, సాధువుగా ఉండాలి, మృదువుగా దేవుని ఉన్నట్లయితే ఆ అలంకారము దేవునికి ఇష్టము. ఎప్పుడైతే ఈ అలంకారంగా ఈ గుణాలు మనం కలిగి ఉన్నామో అనేక మంది మన ద్వారా దేవుని మహిమపరచగలరు. అనేక మంది మనల్ని చూసి దేవుణ్ణి మహిమపరచగలరు, ఘనపరచగలరు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకొక అలంకారం మనం చూసినట్లయితే దేవుడు నీతి అనే వస్త్రాన్ని కలిగి ఉండమని సెలవిస్తున్నాడు. మరి ప్రకటనల గ్రంథం 19:8 మనం చూసినట్లయితే ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. హెచ్చించాలంటే మనకు ఉండాల్సిన గుణములు ఏంటంటే నీతి క్రియలు. దేవుడు సెలవిస్తున్నాడు, మీ క్రియలు మురికి గుడ్ల వలె ఉన్నాయి. మరి ఈరోజు దేవుని యొక్క నీతిని మనం వస్త్రంలో ధరించుకున్నట్లయితే, అదేవిధంగా ఆయన చెప్పిన గుణములను మన అంతరంగ స్వభావమునే అలంకారంగా మనం చేసుకున్నట్లయితే దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు. అదేవిధంగా దేవుడు మనల్ని ఘనపరచడానికి మనం అర్హులుగా మారవచ్చు. అనేక మంది ఎదుట మన యొక్క పని ప్రాంతాల్లోనూ, మన వ్యాపార ప్రాంతంలో, మన చదువు ప్రాంతంలో కూడా అన్ని విషయాలను కూడా దేవుడు మనల్ని ఘనపరచడానికి ఆ అలంకారము కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఈ నెల ఆ దేవాది దేవుడు నీకు ఆ అలంకారమును అనుగ్రహించునుగాక. దాని ద్వారా నీకే కాకుండా దేవుని నామానికి మరింత ఘనత, మహిమ కలుగునుగాక. ఆమేన్.